అమ్మో అమ్మా, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, కానీ నేనెందుకు చనిపోయానత్తయ్యా? అమ్మో, లేదు, మా తప్పేం లేదు. ఇదంతా ఇదంతా మాకేం తెలుసమ్మా? నీ ఆయుష్ తీరిపోయింది, నువ్వు చనిపోయావు. లేదత్తయ్యా, నా విషయంలో ఏదో కుట్ర చేశారనిపిస్తోంది. అదేంటో మీరే చెప్పాలి. కుట్ర అది మాకే తెలుసమ్మా. అది అసలు నువ్వు బతికి సచ్చావా లేక ఆత్మవా? నన్ను మీరు ఏమనుకుంటున్నారు? సత్యం, అత్తయ్య వాళ్ళకి ఏమీ తెలీదా? నేను మా అక్కలాగా ఫేస్ మాస్క్ వేసుకుని త్రిపురక్కలా వచ్చి భయపెట్టి విషయం బయట పెడతాము అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోయారే. చూద్దాం, ఏదో ఒకరోజు బయటపడక మానదు. తాతగారి చావు విషయంలోనూ బావగారు అలా అయిపోవటానికి అక్క చావుకి ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. ఏంటి నందిని, రమ్మని కబురు చేసావు, ఏమైంది? అవును, నేనే పిలిచాను మిమ్మల్ని. ఏమైంది? అశోక్, ప్రతి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. అలాగే మన ప్రేమ కూడా ఇంతటితో ఆగిపోతుంది. ఈ పెళ్లి జరగదు అశోక్. ఏంటి నందిని అలా మాట్లాడుతున్నావు? వాస్తవం మాట్లాడుతున్నాను అశోక్. నీకు నేను కావాలి, మీ అమ్మకి కట్నం కావాలి, మా చెల్లికి నా పెళ్లి ఎలాగైనా జరగడం కావాలి. నీ వల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఈ పెళ్లి చేసుకోలేను. అది కాదు నందిని, మీకు లక్షలు కట్నాలు ఇచ్చే స్తోమత మాకు లేదు. మన పెళ్లి మనసులతో కాదు, డబ్బుతో ముడిపడుంది. ఏ బంధంలోనైనా డబ్బు అనే మహమ్మారి వచ్చిందంటే ఆ బంధం నిలబడదు. దయచేసి నన్ను, నా ప్రేమని వదిలేసి వెళ్ళిపో. నందిని, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతావేంటి? ఇదే నా నిర్ణయం. మన పెళ్లి జరగదు, మన ప్రేమ గెలవదు. నువ్వు వెళ్ళిపో అశోక్. అలా కాదు నందిని. ఇక మన మధ్య మాటల్లేవు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునిక
అక్క ఏంటక్క నీ ప్రేమను చంపుకుంటున్నావా? ఈ పెళ్ళొద్దని ఎలా చెప్తున్నావు నువ్వు? నేను నీ పెళ్ళి ఎంతో వైభవంగా చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు ఆ పెళ్ళి ఎలా ఆపాలా అని చూస్తున్నావా? అశోక్ని ప్రేమించావు కదా? నా ప్రేమ నీకు భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నీ పెళ్లి భారం కాదక్కా, బాధ్యత. అది కాదు సత్య. అక్క, ఈ పెళ్లి విషయంలో నువ్వు ఇంకో మాట మాట్లాడడానికి వీల్లేదు. అశోక్ ఇట్రా. అక్క, ఏంటక్క ఇది? ఏం లేదు, ఏం కాలేదు. అక్క, పిచ్చే కింద నీకేమైనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదక్కా. నేను మీ పెళ్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా చేస్తాను. నా మాట నమ్మండి. పూజారి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. రామ్మా, డాక్యుమెంట్స్ కావాలని ఫోన్ చేశావు, ఇదిగో తీసుకొచ్చానమ్మా. అవును పూజారి గారు. అమ్మా సత్య, దేనికోసం అమ్మా ఈ డాక్యుమెంట్స్? అదే పూజారి గారు, మీకు తెలుసు కదా, అక్కకి 15 లక్షలు కట్నం ఇవ్వాలి. నా దగ్గర వేరే అవకాశం లేదు. ఇన్ని రోజులు నాన్నకు భయపడి ఈ ఇంటి పత్రాలు మీ దగ్గర దాచాను. సరేనమ్మా, ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం నీడ. నిలువ నీడ కూడా లేకపోతే ఎలాగమ్మా? రేపు నీ పరిస్థితి ఏంటి, నీ తమ్ముడు పరిస్థితి ఏంటి? ఊరుకోండి పూజారి గారు, నేనుండగా నా తమ్ముడికి ఏమవుతుంది? అవసరమైతే అద్దిల్లు తీసుకుంటాం, కానీ మా అక్కకి పెళ్లి కావాలి. అక్క జీవితం నిలబడాలి. నిజంగా ఇంటికి పెద్ద దిక్కులా ఉండి కుటుంబాన్ని కాపాడుతున్నావమ్మా. నీకంతా శుభమే జరుగుతుందమ్మా. వెళ్ళి సరేనండి, వస్తాను. ఆ.